Good afternoon, parents. I came up with new topic, that is how to administer medication. So actually, as ఇప్పుడు రైనీ సీజన్ అండ్ ఫ్లూ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయి పిల్లల్లో. సో పేరెంట్స్ చేయకూడని తప్పులు, పేరెంట్స్ మోస్ట్లీ ఈ తప్పులు చేసేస్తూ ఉంటారు మెడిసిన్స్ ఇచ్చేటప్పుడు. ఏమేమి చేయకూడదో నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో లిజన్ కేర్ఫుల్లీ ప్లీజ్. అండ్ సో ఫస్ట్, యాంటీబయాటిక్స్ ఇస్తున్నారా? ఒకవేళ మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ డాక్టర్ మీ పిల్లలకి ఆగ్మెంటిన్ ఇస్తున్నారు అంటే ఆల్రెడీ దీంట్లో స్టెరైల్ వాటర్ ఉంటుంది. ఈ స్టెరైల్ వాటర్ని ఆ మెడిసిన్లో మిక్స్ చేసి పిల్లలకి ఇవ్వాలి. అలా కాకుండా మీరు హాట్ వాటర్ని, ఆల్రెడీ స్టెరైల్ వాటర్ ఉండి కూడా హాట్ వాటర్ని కలిపి ఇవ్వకూడదు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు మెజరింగ్ కప్తో మీరు సిరప్ ఇస్తున్నారు. డాక్టర్ 10 ml, 5 ml ఆర్ 15 ml చెప్తున్నప్పుడు మీరు లాస్ట్లో మిగిలిపోతుంది కదా అనేసి వాటర్ని కలిపి ఇవ్వకూడదు. అది గుర్తుపెట్టుకోండి, వాటర్ని కలిపి ఇవ్వకూడదు. అండ్ ద థర్డ్ వన్ ఇస్, ఒకవేళ మీరు ఇలాంటి మెడిసిన్స్ యూజ్ చేస్తున్నప్పుడు దీన్ని ఇలానే బాటిల్లో పెట్టేయకండి. దీన్ని క్లోజ్ చేసి, ఐ మీన్ దీన్ని క్లీన్ చేసి క్లోజ్ చేసి పెట్టడం చూసుకోండి. అండ్ ఫోర్త్ వన్ ఇస్, ఇప్పుడు ఈ మెడిసిన్ దీని ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉంది? 2028 వరకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మెడిసిన్ని కానీ నేను ఓపెన్ చేసేసేటట్లయితే ఈ 1 monthలో దీన్ని యూజ్ చేయాలి. 1 month అయిపోయిందా, ఒకవేళ మెడిసిన్ ఉండి కూడా, ఎక్స్పైరీ ఉండి కూడా, యూ షుడ్ నాట్ యూజ్ ఇట్. ప్రతి సిరప్కి 1 month డ్యూరేషన్ అనమాట. సో 1 monthలో సిరప్ ఉన్నా కూడా డోంట్ యూస్. ఈవెన్ ఎక్స్పైరీ ఉంది కదా మేడం, ఈ ఎక్స్పైరీ 2028 వరకు ఉంది కదా, అయినా కూడా యూజ్ చేయకండి. దిస్ ఇస్ ద బేసిక్ రూల్స్.